సర్కార్ బస్సా ఏ అండ్లెవడెక్కుతాడు? ఆర్టీసీ బస్సులో పోయిన దానికంటే సపడుగాక ఏ కారో ట్యాక్సో కట్టుకుని పోయింది మేలు. ఆయన బస్ స్టాండ్లకు పోతే మాత్రం మనకు బస్సులు దొరుకుతాయా? బస్సులు దొరికినా అందులో కూసునేటందుకు సీట్లు దొరుకుతాయా అని అనుకునేటోళ్ళు. ఇన్నొద్దులు పండుగలకు పబ్బాలకు ఊళ్ళకు పోయేటోళ్ళు. కానీ ఈ ఏడు సంక్రాంతి పండుగకు అట్లేం లేరు. అందరికందరూ ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణాలు చేసిర్రు. ఇన్నొద్దులు సర్కారు బస్సు అంటేనే ముక్కులు మూతులు ఇచ్చేటోళ్ళు ఉండే పబ్లిక్. ఏహే నేనెక్కడెక్కుతా, గంత దూరం నేనేడ నిలబడతా, ఓ రూపాయి ఎక్కువైనా ఏం లేదు కానీ నేను కారెక్కే పోతా అనుకునేటోళ్ళు పబ్లిక్. గాని ఈ నడుమ సర్కారు బస్సులల్లో పుకుడాకే తీసుకుపోతాం అనేటాళ్లకు గంటల కమానం నిలబడి కూడా సర్కారు బస్సులనే ఎక్కుతున్నారు పబ్లిక్. అండ్లనే ఇప్పుడు సంక్రాంతి పండుగ ఊడుతోని బస్సులు బస్ స్టాండ్లు పిక్కడం అయినాయి. అట్లా సంక్రాంతి పండుగకు పట్టణాలకేంచి పల్లెలకు పోయేటి పబ్లిక్ తోని ఆర్టీసీ వాళ్ళ గల్ల పెట్టే గల్లు అనుకుంటా నిండింది. పండగ ముందటైన ప్రయాణాలతోని అమ్ముడు పోయిన టికెట్ల లెక్కలన్నీ బయట పెడితే ఏం తక్కువ 12 కోట్ల దానికి ఆమ్దాన్ వచ్చిందట ఆర్టీసీ వాళ్ళకు. ఇదంతా ఒక 13వ తారీఖు వచ్చిందేనట. మళ్ళా అంతకంటే ముందుగా బస్సులు ఎక్కి తిరిగిన వాళ్ళ లెక్కలన్నీ అలాగనే అంటున్నారు. సర్కారు బస్సులలో ఎక్కి పట్టణాలకేంచి పల్లెలకు పోయేతందుకు, పండుగకు అవ్వగారింటికి పోయేతందుకు, బళ్ళకు కాలేజీలకు సెలవులు ఇచ్చిర్లని అమ్మగారింటికి అమ్మమ్మ గారింటికి పోయేటోళ్ళు, హాస్టళ్ల నుంచి వెళ్ళి ఇంటికి పోయేటి పొల్లగాళ్ళనందరినీ కలుపుకొని ఏం తక్కువ 12,78,000 మంది దానిక సర్కారు బస్సులలోనే ఎక్కి తిరిగిరట. ఇక ఇదిట్టుంటే పొగుడాకు బస్సులలో ఎక్కి తిరిగిన ఆడోళ్ల టికెట్లు 9 కోట్ల కంటే మీదనే అంటున్నారు అధికారులు. అట్ట 11వ తారీఖు నాడు 28 లక్షల మంది, 12వ తారీఖు నాడు 28 లక్షల మంది, 13వ తారీఖు నాడు 31 లక్షల మంది దానిక పొగుడాకే అమ్మలక్కలు బస్సులలో ఎక్కి పండుగ ప్రయాణాలు చేసేదట. ఇటు పొగుడాకే టికెట్ అని ఆడోళ్ళంతా బస్సులలోనే ఎక్కి తిరుగుతారని ముందుగానే అనుకున్నారు. ఏమో ఆర్టీసీ వాళ్ళు కూడా అట్టనే ముందుగానే పండుగకు ముందట ప్రయాణాలకు ఏం తక్కువ 4,400 బస్సుల దానిక ప్రత్యేక బస్సుల్ని కూడా నడిపించిందట. ఇగిట ఆడోళ్ళని అమ్మలక్కల్ని పొగుడాకు బస్సులలో ఎక్కించుకొని పోతేనే గంతగానో ఆమ్దాన్ వచ్చిందంటే అందరి దగ్గర టికెట్లు కొడితే ఇగింత ఎక్కువనే ఆమ్దాన్ వచ్చేది ఉండే కావచ్చు అనుకుంటున్నాటకి ముచ్చటరికైన పబ్లిక్. ఏదన్నా కానీ ఇది కానీ మొత్తానికైతే సర్కారు బస్సులలో ఎక్కిన పబ్లిక్ తోని సర్కారుల గల్ల పెట్టే మాత్రం గల్లు అంటుంది. ఇప్పుడు మరి చూడాలే, పండగకు పోయేటప్పుడే గంతగానో ఆమ్దాన్ వచ్చిందంటే ఇక పండుగ ఒడిపించుకొని పడ్డం పాట పాడుతున్నారు పబ్లిక్. ఇప్పుడు మరి ఆర్టీసీ వాళ్ళకు ఇప్పుడు ఎంత ఆమ్దాన్ వస్తుందో ఏందో అని ఎడిదిగా.